శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్య కాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మకర రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో మకర రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఏ స్థానంలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం కనుక ప్రథమంగా గురువు షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదట్లో ప్రారంభంలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, మధ్యన 7వ స్థానంలోకి వస్తున్నాడు, చివరిలో 8వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే గురు ప్రభావము మధ్యలో అనుకూలంగా ఉంది. షష్టమ స్థానము 1 జూన్ వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ 6వ స్థానము శత్రుస్థానము, ఆరోగ్యము, అనారోగ్యాలపైన ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం. దగ్గరి బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను
మనము ఎలా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మనకు ఇచ్చేటువంటి స్థానం. అయితే ఇలాంటి స్థానంలో సంపూర్ణ శుభగ్రహుడైనటువంటి ఆ గురువు సంచరిస్తున్నాడు కనుక మనము కొంత ఈ సమయం లోపల అంటే జూన్ 1వ తారీఖు వరకు ఆరోగ్యం విషయంపై ప్రధానంగా ఫోకస్ చేయాలి. శ్రమాధికమైనప్పటికీ ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరిగినప్పటికీ, వ్యాపారస్తులకు సమయము లేకపోయినప్పటికీ ఆరోగ్యానికి ప్రథమంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ గురువు మనకు సూచిస్తుంది. ఇకపోతే 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు గురువు. ఈ సప్తమ స్థానంలో గురువు సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. సప్తమ స్థానంలో గురు సంచారం మూలకంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అంటే ఈ సమయంలో వివాహం నిశ్చయమవుతుంది. వివాహం జరగడానికి కూడాను అవకాశాలు బాగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం లభిస్తుంది. శారీరకంగా మీరు సంతృప్తిగా ఉంటారు ఈ సమయం లోపల. కాబట్టి ఈ 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు గురువు యొక్క అనుగ్రహం మీకు బాగా ఉంది. తదనంతరం అంటే 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు గురువు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ అష్టమ స్థానము కొన్ని కష్టాలను నష్టాలను కలిగించేటువంటి స్థానం. ఈ స్థానంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని కూడాను ఓవర్లుక్ చేయకూడదు. మీరు ప్రయత్నపూర్వకంగా ప్రణాళికాయుతంగా పనులు చేస్తే కొంత మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. నష్టాన్ని కష్టాన్ని మీరు కళ్ళు మూసుకొని పనులు చేసినట్టయితే మట్టుకు ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం మూలకంగా నష్టాల్లోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని అంటే 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 ఈ మధ్యకాలాన్ని కొంత జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. ఇక ఈ 2026వ సంవత్సరంలో మకర రాశి వారికి శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. రాస్యాధిపతి శనేశ్వరుడు. అలాంటి శని గోచార రీత్యా శుభస్థానమైనటువంటి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. తద్వారా మీకు శని మూలకంగా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. శని ముఖ్యంగా ఏంటంటే జీవితంలో మీకు కొన్ని పాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి ఆ విషయం లోపల శని ప్రభావం మీకు అనుకూలంగా ఉంది. మంచి నేమ్ అండ్ ఫేమ్ను పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సోదరులు ఆత్మీయులు దగ్గరి వాళ్లతో కూడాను మీకు సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళ సూచనల మేరకు మీరు పనులు చేయడము, తద్వారా మీరు లాభాలను ఆర్జించడం అనేటువంటిది కూడాను ఇక్కడ ప్రథమంగా కనబడుతుంది. ఇక ధైర్యంతో మీరు పనులు చేస్తారు. విక్రమస్థానం 3వ స్థానం. దీనికి కొంత మీరు విచక్షణను ఆలోచనను జోడించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ శని మూలకంగా ఈ 2026వ సంవత్సరంలో ఈ మకర రాశి జాతకులకు కలుగుతాయి అనేటువంటిది మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. ఇక రాహువు 2వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. 2వ స్థానంలో రాహు సంచరించడం మూలకంగా రాబడి ఆదాయము చేతిలో ఉన్న డబ్బు విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందదు, కానీ చేతిలో ఉన్నటువంటి డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. ముఖ్యమైనటువంటి పనులు చేసే సమయంలో మీకు డబ్బు కొరత అనేటువంటిది కనబడుతుంది ఈ రాహు 2వ స్థానంలో ఉండడం మూలకంగా. కనుక ప్రత్యేకంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ వ్యవహారము బయట వ్యక్తులతో మీరు చర్చించకూడదు. ఇంట్లో ఉన్నటువంటి విషయాలను ఇంట్లో మట్టుకే మీరు చర్చించడం మంచిది. ఇలాంటివి కొన్ని ప్రికాషన్స్ మట్టుకు ఈ రాహు మూలకంగా తీసుకోవాలి. ఇక ఇదే సమయంలో కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు.
అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు మూలకంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, చిక్కులు, ఆలస్యము, విఘ్నాలు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అష్టమ స్థానంలో కేతువు మూలకంగా మీకేంటంటే కొంత దగ్గరి వాళ్ళతో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మోసము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో కేతువు మూలకంగా మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరు మభ్యపెడతారు అని అంటే మీతో ఎవరైతే ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటారో, నిరంతరం మీతో ఉన్నట్టుగానే ఉంటూ వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ మిమ్మల్ని నష్టపరిచే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఈ కేతు అష్టమ స్థానంలో సంచరించడము మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 2026లో శని బాగున్నాడు. శని రాస్యాధిపతి అద్భుతంగా 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధైర్యంతో మీరు పనులు చేయవచ్చును. కాదంటే ధైర్యానికి కొంత ఆలోచనను జోడించండి. ఇక సంవత్సరం చివరిలో అష్టమ స్థానంలోకి గురువు వస్తున్నాడు. అప్పుడు కొంత మీరు ఆలోచనతో పనులు చేయండి. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఈ సంవత్సరము రాహువు, కేతువులు బాగాలేరు. గురువు చివర్లో బాగాలేడు, ప్రారంభంలో బాగాలేడు. కనుక పర్సంటేజ్ వైజ్ చూసినట్టయితే మనకు దాదాపు ఒక 50-55% శుభ ఫలితాలు ఈ మకర రాశి వారికి 2026 సంవత్సరంలో పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మకర రాశి వారు గురువు 6వ స్థానము, తర్వాత చివర్లో అష్టమ స్థానంలో ప్రతికూలం గనక గురు ప్రీత్యర్థమై మీరు గురు చరిత్ర పారాయణం చేయండి. ఆ దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహు కేతువుల విషయమై మూల మంత్రాన్ని జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.